హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు ఏంటంటే 8th 9th సమ్స్ 1.2 ఎక్సర్సైజ్లో 9th క్లాస్ మ్యాథ్స్ని 8th 9th సమ్స్ చూద్దాం. 8th ఫైండ్ అట్లీస్ట్ 2 ఇర్రాషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3. 2 and 3 మధ్య లోపల ఇర్రాషనల్ నెంబర్స్ కనుక్కోవాలి, రేషనల్ నెంబర్స్ కాదు. ఇప్పుడు ఎలానో చూద్దాం. 2 and 3 మధ్య లోపల కనుక్కోవాలి కదా. ఇక్కడ 2 స్క్వేర్ వేసుకుందాం. ఫస్ట్ 2 స్క్వేర్ వేసుకొని ఇక్కడ 3 స్క్వేర్ వేసుకుందాం. 3 కాబట్టి 2 స్క్వేర్ ఎంత? 4. 3 స్క్వేర్ ఎంత? 9. ఈ రెండింటి మధ్యలో ఉన్నవి ఏంటి? √5, ఇంకా √6, ఇంకా √7, ఇంకా √8 ఉన్నాయి. ఈ 4 ఉన్నాయి అన్నమాట. ఈ 4 ఇందులో 2 ఇర్రాషనల్ నెంబర్స్ అడిగాడు కాబట్టి ఈ 2 తీసుకుందాం. ఈ 2 వీటి ఆన్సర్. 2 and 3 మధ్యలో ఉన్నవి √5 ఇంకా √6. ఇప్పుడు సెకండ్ సమ్ చూద్దాం. అదే 9th సమ్. ఇప్పుడు 9th సమ్. స్టేట్ వెదర్ ద స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్. జస్టిఫై యువర్ ఆన్సర్. ఫస్ట్ది అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూవా లేకపోతే ఫాల్స్ అని అడిగాడు. ఫస్ట్ది ఏంటి? ఎవ్రీ ఇర్రాషనల్ నెంబర్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్. అవును, ఎవ్రీ ఇర్రాషనల్ నెంబర్ అని. మరి ఇర్రాషనల్ నెంబర్ అనేది, ఎవ్రీ ఇర్రాషనల్ నెంబర్ అనేది రియల్ నెంబర్స్లోకి వెళ్తుంది కదా. ఆడు ఎలా అనలేదు, రియల్ నెంబర్లో ఉన్నవన్నీ ఇర్రాషనల్ నెంబర్స్ అని అనలేదు. ఎవ్రీ ఇర్రాషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్, రైటే. కాబట్టి ఇది ట్రూ. ఇప్పుడు సెకండ్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్, రైటే. ఎందుకు? ఇప్పుడే చెప్పాను కదా, రియల్ నెంబర్లన్నీ రేషనల్ నెంబర్సే కావని అని అడగలేదు, కానీ రేషనల్ నెంబర్స్ అన్నీ రియల్ నెంబర్స్లో ఉండొచ్చు అని అడిగాడు. కాబట్టి ఇది కూడా ట్రూయే. ఇప్పుడు థర్డ్ది, ఎవ్రీ రియల్ నెంబర్ నీడ్ నాట్ బి ఏ రేషనల్ నెంబర్. ఎవ్రీ రియల్ నెంబర్, ప్రతి రియల్ నెంబర్కి ప్రతి రేషనల్ నెంబర్ అనేది అవసరం ఉండొచ్చు. అదే అవసరం అని కాదు, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉండొచ్చు. ఇదేమో నీడ్ నాట్ బి ఏ రేషనల్ నెంబర్. ప్రతి రియల్ నెంబర్కి రేషనల్ నెంబర్ అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఇది కూడా రైటే. ఇప్పుడు ఫోర్త్ది, √n ఈజ్ నాట్ ఇర్రేషనల్ నెంబర్ ఇఫ్ n ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. √n అనేది ఇర్రాషనల్ నెంబర్ కాదు. √n అనేది ఇర్రాషనల్ నెంబర్ కాదు. అలాంటప్పుడు n ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు √n ఈక్వల్ టు ఇర్రాషనల్ నెంబర్ కాదనమాట. ఎలా? ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఇదే అనుకున్నామండి, పర్ఫెక్ట్ స్క్వేర్. దీన్ని స్క్వేర్కి రూట్కి పోయింది. అప్పుడు మిగిలేదు ఏంటి? ఒక నెంబర్. అప్పుడు అది ఇర్రేషనల్ నెంబరా? కాదు. కాబట్టి ఇది రైటే. నెక్స్ట్ ఫిఫ్త్ది, √n ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ ఇఫ్ n ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కానప్పుడు √n అనేది ఇర్రేషనల్ నెంబర్ అనమాట. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ కానప్పుడు ఏంటది? ఇర్రేషనల్ నెంబర్. ఇప్పుడు ఇలా ఉంది, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ అనమాట. కాబట్టి ఇది రైటే. ఇప్పుడు ఇంకా ఏంటి? ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇప్పుడు ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. అన్ని రియల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ అంట. అందులో రేషనల్ నెంబర్స్ మరి ఉండవంట. ఇది రైటా? రాంగ్. చూసారు కదా ఈ వీడియోని. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం వేరే వీడియోతో.